అందరికీ నమస్తే. నేను సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. తను చెప్పు, నీకు డౌట్ ఉందా? ఇప్పుడు మనం సివిల్ సర్వెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవును, ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఎస్. అందులో అన్ని ఆల్ సబ్జెక్టులతోటి మనకి ఎగ్జామ్ పెడతారు కదా వాళ్ళకు. అందులో జియాలజీ ఉంటుందా? ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ జియాలజీ తీసుకోవచ్చు కాదు, ఉంటుందా కంపల్సరీ? ఖచ్చితంగా ఉంటుంది, తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్ సైన్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి, ఫిజికల్ సైన్స్ అన్నీ ఉంటాయి. వాటిలో ఇది కూడా ఆప్షనల్ సబ్జెక్టు జియాలజీ ఎంచుకోవచ్చు. 500 మార్కులు ఉంటాయి, 2 పేపర్లు ఉంటాయి మెయిన్స్లో. అంటే ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అంటారు. ప్రిలిమ్స్ ఏమో ప్రాథమిక పరీక్ష, పాస్ అయితేనే నీకు మెయిన్స్. రెండో స్టేజ్ 1 అన్నాడు ప్రిలిమ్స్ అనేది. ఆ స్టేజ్ 2కి వెళ్తావు. స్టేజ్ 2లో వీళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ ఉంటుంది జియాలజీ. తీసుకుంటే ఈజీగా 500 మార్కులు ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. ఓకే, ఆ 2 పేపర్లు 500 మార్కులకి కండక్ట్ చేస్తారు. కొంచెం కరెక్ట్గా ఫాలో అయితే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు ఈజీగా. 300-350. ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చింది, మెయిన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందా? ఇంటర్వ్యూ ఉంటుంది. మన ఇంటర్వ్యూ అనేది ఫైనల్ స్టేజ్ ఢిల్లీకి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంటుంది. అయితే చాలామంది మన అందులో ఒక్కడు తెలుగు కూడా ఉంటాడు. ఏముంటుంది ఇప్పుడు సార్లు తెలియదు, వాళ్ళు అఫీషియల్స్ ఉంటారు, యూనియన్ మన అంటే ఆ సార్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు అంతా యూపీఎస్సీ ఉంటారు. అయితే డైరెక్టర్లు, సబ్ డైరెక్టర్లు ఉంటారు. నేను ఇంగ్లీష్లో ఆడతారు కదా క్వశ్చన్లు అన్నీ. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఆడింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మనకి పెద్ద అప్పుడు నేను ఏం అడిగారు? ఇంగ్లీష్లో అడిగారా తెలుగులో? ఇంగ్లీష్లో అడుగుతాను. జియాలజీ హిందీ నీకు రాదుగా? హిందీ నాకు ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే మాట్లాడుతూ వస్తుంది ఏ లాంగ్వేజ్ అయినా. ఇంగ్లీష్ మాట్లాడతాను కాబట్టి ఇంగ్లీష్. అప్పుడు నేను కూడా తెలుగు మీడియం కదా తను, నేను కూడా భయపడ్డా. సో జియాలజీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంచిగా సరైన ప్రణాళికబద్ధంగా చదివితే ఖచ్చితంగా ఏదైనా సక్సెస్ అవుతాం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంతేలే. నేను తెలుగు మీద నేను ఢిల్లీ ఇంటర్వ్యూ వెళ్ళలేదా? కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తలేనా? కొత్తదనంలో ఏదైనా ఇప్పుడు రైతులు కూడా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉన్నారు, బోర్ పాయింట్ జియాలజిస్టులు చూస్తారంట, సైంటిస్టులు చూస్తారంట. అంటే వాళ్ళు నమ్మదు, ఎందుకంటే కొత్తది నేర్చుకోవాలంటే విసుగు చెందుతుంది. ఎందుకంటే మనం డిఫరెంట్గా ప్రజలు అంత సైన్స్ వైపు అంత ఇంట్రెస్ట్ చూపించారు, కానీ ఇంట్రెస్ట్ చూపించాలి. సక్సెస్ ఇప్పుడు మన వీడియో చూస్తున్నట్టు కారణం సైన్సే. అంతే. థ్యాంక్ యూ ఫర్